తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే ఉగాది చూసుకుంటే షష్టగ్రహ కూటమి వస్తుంది, ఒక ప్రాబ్లం అయితే. ఇంకోటి సూర్యగ్రహణం వస్తుంది, ఆ రోజు అమావాస్య కూడా ఉంది. తదుపరి మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అఫ్ కోర్స్ గ్రహణం ఇక్కడ లేకపోయినా మన ప్రవాసాంధ్రుల కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి, సో ముఖ్యంగా ఇల్లు అది దేవుడు గది అది ఇక్కడ మనకి ఉగాది రోజున మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? ఎందుకంటే శనివారం అమావాస్య వచ్చేస్తుంది, శుక్రవారం చిత్రపటాలు పసుపు కుంకుమ కడగొద్దనే నియమాలు కొందరికి ఉంటది. కొందరు ఖచ్చితంగా అమావాస్య రోజే దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అసలు అమావాస్య రోజు ముట్టుకొని కూడా ముట్టుకోరు. సో ఈ క్లారిటీ మనం ఈ వీడియో ద్వారా ఇద్దాం గురుగారు, ఏది ఎప్పుడు చేయాలి అని. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు ఆ రోజు కుదరకపోతే దానికంటే ముందు రోజు కూడా చేసుకోవచ్చు. బుధవారం కూడా చేసుకోవచ్చు, గురువారం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. ఇంకోటి, గ్రహణం వచ్చిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఇంకా బెస్ట్. అది ఎలాగో ఎప్పుడు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అది ఇంకా బెస్ట్ నన్ను అడిగితే. అలాగే ఇంకొకటి ఏంటంటే, గ్రహణం మనకు లేదు మొట్టమొదటిగా. ఇక్కడ మనకి ఇండియాలో గ్రహణం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఆ తిథి మారిపోతున్నప్పుడు పాక్షికంగా ఉంటుంది, అంటే చాలా మైన్యూట్గా. అది దాని ప్రభావం కూడా ఇక్కడ ఉండదు. కాకపోతే బయట కంట్రీస్లో, యూరోప్ కంట్రీ, మన అమెరికా కంట్రీస్లో ఉంది చెప్పాలంటే. అయితే మరి ఆ కంట్రీస్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రభావం ఉంటుంది, లేదా ఆ గ్రహణ సమయంలో అక్కడ నుంచి ఇండియాకి వచ్చామండి అన్నప్పుడు ప్రభావం ఉండదు మళ్ళీ. అంటే మేము అక్కడ నివసిస్తున్నాం కదండి, మాకు ఉంటుందేమో అనుకోవచ్చు, అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, గ్రహణం అనేటువంటిది ఒక వరము అని చెప్తుంది శాస్త్రం. భయపెట్టడానికో భయపడడానికో గ్రహణం కాదు. నీకున్నటువంటి దైవశక్తిని పెంచుకోవడానికి ఉన్నటువంటి రోజు గ్రహణం. ఎంత శక్తి, దైవశక్తి ఎంత పెంచుకోవాలనుకుంటే మీరు గ్రహణం రోజు ఆ మంత్రం ఏదైనా సరే, నమశివాయ అనుకోవచ్చు, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, లేదా లలితాసహస్రనామాలు ఏదైనా నామం, లేదా మీరు గురువుల నుంచి పొందినటువంటిది ఏదైనా ఒక బీజాక్షర మంత్రంతో చేస్తే, ఇంతకాలం మీరు చేసి ఉంటారు కదా లైఫ్లో, ఒక 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో ఒక మంత్రం చేస్తున్నారు, కొన్ని లక్షలు చేసేసి ఉంటారు. అన్ని లక్షలు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఏమండి దీనివల్ల ఏమిటండి సరే అని అనుకోవచ్చు. మీకు కొన్ని సిద్ధులు వస్తాయి గ్రహణంలో చేసినప్పుడు మంత్రం వల్ల. ఏమిటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక్కోసారి చూడండి, మనం కొన్ని చూస్తుంటాం. ఎప్పుడు అనుకున్నాను నీ గురించి ఫోన్ వచ్చిందంటాం, టెలిపతి అంటాం దాన్ని. ఇలా జరిగితే బాగుంది అనుకున్నానండి, మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు భలే నాకు అది అంటే, తలుచుకున్నది అవుతే మనసులో అనుకున్నాను అయింది, హ్యాపీ కదా. మనం ఒక వ్యక్తికి చెప్పి తేవట్లేదని బాధపడడం చాలా జరుగుతుంటాయి లైఫ్లో. కానీ మనసులో ఇలా జరిగితే బాగుండు, ఇక్కడ ఒక ల్యాండ్ కొంటే బాగుండు. ఈ మేనిఫెస్టేషన్ పవర్ అనేటువంటిది మీరు ఎంత మంత్ర సాధన చేస్తే అంత కలుగుతుంది. ఎందుకు అంటే, ఒక అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారికి అష్టదిక్పాలకులు, అష్టభైరవులు, మాతృకలు వీళ్ళందరూ ఉంటారు, పరివార దేవతలు ఉంటారు. ఈ పరివార దేవతలు ఏం చేస్తారంటే, మనం ఎంత భక్తి శ్రద్ధలతో, అది శివుణ్ణి కావచ్చు, విష్ణువుని కావచ్చు, అమ్మవారిని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తుంటామో, ఈ పరివార దేవతలందరూ కూడా మనకి మన సంకల్పాన్ని నెరవేర్చే పని మీద ఉంటుంటారు. అందులో ప్రత్యేకంగా గ్రహణంలో చేసే మంత్రం ఇక్కడ లేకపోయినా మీరు ఆ సమయంలో చేయొచ్చు. 2 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 17 నిమిషాల మధ్యలో ఉంది సూర్యగ్రహణం. ఇక్కడ ఉంది ఆ సమయం, మీరు చేసుకోవచ్చు. ఆ టైంలో చక్కగా స్నానం చేసుకుని గ్రహణం చేసి మంత్రం చేసుకొని బయటికి రావచ్చు. కానీ చాలామంది ఈ గ్రహణం సహజంగా మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఇక్కడ ప్రభావం లేదు కాబట్టి ఆ టైంలో ఫుడ్ తిన్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎక్కడైతే ప్రభావం ఉంటుందో దానికి ఒక 4 గంటల ముందే భోజనం చేసేసేయాలి. చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, ముసలి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పాపం అవసరం కాబట్టి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏమండి మేము గ్రహణం రోజు మేము ఒక సదస్సు పెడుతున్నాం, ఆ రోజు ఇగోండి పలానా బిర్యానీ తిన్నా ఏమవ్వలేదు అంటారు. నేను ఒకటే చెప్తా, సిగరెట్ పెట్టి మీద క్యాన్సర్ కాజెస్ అని ఉంది, కానీ ఒక సిగరెట్ తాగిపించి ఏమీ కాలేదని మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఏంటంటే, లాంగ్ టర్మ్లో కొన్ని సంవత్సరాల పాటు మీరు ఒక సిగరెట్ పెట్టి, అంటే కొన్ని సిగరెట్లు తాగుతూ ఉంటే ఒక్క రోజుకి ఎఫెక్ట్ కాదు కదా. ఒక రోజుకి ఎలా ఎఫెక్ట్ కాదో, గ్రహణం కూడా ఒకసారి తిన్నప్పుడు ఎఫెక్ట్ అవ్వదు. లైఫ్ టైంలో అంటే సంవత్సరాలు 4 గ్రహణాలు వస్తాయి మనకి. సంవత్సరాలు 4 అనుకుంటే, ఒక వ్యక్తి ఒక 80 ఏళ్ళు బ్రతికాడు అనుకుందాం, 100-120 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి కూడా ఉంటాడు. ఒక 80 ఏళ్ళు బ్రతికాడు. సంవత్సరాన్ని 4 అంటే 80 సంవత్సరాలకి 80 × 4 8 4 జా 32. 320 గ్రహణాల్లో ఈయన కనుక ఇచ్చేస్తే ఈయనకి డ్యామేజ్ కంటే కూడా తర్వాత
వచ్చే ఫ్యూచర్ లో ఈ జీన్స్ జీన్స్ జెనెటికల్ గా ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది. వచ్చేస్తుంది. తర్వాత పుట్టే పిల్లలు ఎలా అంటే ఎవరి మాట వినకపోవడం, ధర్మాల యొక్క ఆ అవయవాల లోపంతో పుట్టడం, ధర్మాల పట్ల అవగాహన లేకపోవడం, మొండిగా ఉండడం, మీ మాట విననట్టు తయారవడం, అలా తయారవుతారు. అందుకే మహర్షులు మనకి అయ్యా ఈ సమయంలో నువ్వు నీకు ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ నిన్ను పట్టుకోకుండా నువ్వు ఒక మంత్రం చేసుకో. ఈ మంత్రం చేయడం వల్ల నామస్మరణ అయినా చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, ఓం నమో నారాయణాయ అని చక్కగా కూర్చొని చేసుకోండి, నమశివాయ అనుకోండి. అద్భుతమైన మంత్రాలు ఇవన్నీ కూడా. అది చేశారు అంటే ఇంక తిరుగుండదు. సో అమావాస్య రోజు మనం అసలు చిత్రపటాలు క్లీన్ చేయొచ్చా చేయకూడదా గురుగారు? ఇప్పుడు గ్రహణం ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఓకే, ఎమర్జెన్సీ నెక్స్ట్ డే ఉగాది రోజు క్లీన్గా ఉండాలి, చేసుకోవచ్చు, తప్పేం కదా. లేదు గురువారం చేసేసుకోండి, తప్పేం లేదు. ఇల్లు క్లీనింగ్ గురుగారు వాస్తు ప్రకారం చూసినా కూడా శుక్రవారం, అమావాస్య రోజు, మంగళవారాలు చేయకూడదు అంటారు ఇన్ జనరల్. చేయరు, కానీ మనకి సోమవారం కానీ గురువారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు. గురువారం మనకు ఆప్షన్ ఉందిగా, సో ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉండి గురువారం చేసుకోవచ్చు హ్యాపీగా. కొంతమంది మెంటాలిటీ, మనస్తత్వం కూడా, లేకపోతే ఆ ఇంటి నియమాలు కూడా ఆధారపడి ఉంటది కదా గురుగారు, దాని వల్ల కూడా అది వాళ్ళ కర్మ బట్టి కూడా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఒక్కోసారి. మరి మనం ఏం చేయలేము దాన్ని. ఎస్, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం అమావాస్య అని, కానీ చెన్నై అటువైపు చూసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చేది. వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు అమావాస్యని. అంటే వాళ్ళు ఏంటంటే చంద్రుడు వృద్ధి చెందుతున్నాడు కదా, అలా మాకు కూడా వృద్ధి చెందుతాము. కానీ నేనేం చెప్తానంటే ఇవన్నీ కాదు. మీ జాతకంలో మంచి యోగం ఉంటే మీరు ఏం చేస్తున్నా కలిసి వస్తుంది. మీరు ఈ జాతకంలో యోగం సరిగా లేకపోతే అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. సో ప్రవాసాంధ్రుల కోసం ఇప్పుడు గ్రహణానికి సంబంధించి, బికాస్ షష్టగ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా నెగటివ్ గా చెప్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి అలర్ట్ మెసేజ్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అంటే ఒకటేనమ్మా, బయట దేశాల్లో ఉండే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళకు ఉండదు. అక్కడ ఉండే రాసుల వారే కొన్ని పాటించాలి. అంటే ఎక్కడ మనకి మీన రాశిలో గ్రహణం పడుతుంది, సో మీన రాశి వారు, దానికంటే ముందు రాశి 2 అటు ఇటు రాశులు ఉంటాయి, ఏంటివి కుంభము మేషము, వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కర్కాటకము వృశ్చికం కోన రాశులు అక్కడి నుంచి. అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో 40 రోజుల పాటు గ్రహణం నుంచి, మీన రాశి వారు వాళ్ళ ఆరోగ్య విషయంలో, కుంభరాశి వాళ్ళు ఫైనాన్షియల్ విషయాల్లో, ఈ కర్కాటక రాశి వాళ్ళు 40 days కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంగ్ జర్నీ చేసే విషయాల్లో. మనకి చూడండి గ్రహణం పట్టినప్పుడు మనకి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటారు. ఎవరు ఉండాలి అంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎవరికి పడుతుంది అంటే వృశ్చికం వారికి పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే పంచమ స్థానం అనేది సంతాన స్థానం, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశి వారికి మంచిదే గ్రహణం, అందరికీ మంచిదే జపం చేసుకుంటే. వృషభం లాభంలో గ్రహణం మంచిదే, అన్ని రకాల లాభాలు. మిథునం వారికి దశమంలో గ్రహణం అంటే ఏమిటి, వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధులు కలుగుతాయి. కర్కాటకం సింహం వారికి అష్టమ గ్రహణం మంచిదే, అష్టమ స్థానం, షష్టమ స్థానం, 11వ స్థానం, 10వ స్థానం మంచిదే. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు మాత్రం సప్తమంలో గ్రహణం పడుతుంది. అందుకు గ్రహణం రోజు 40 రోజుల పాటు విదేశాల్లో ఉండేవారు పార్ట్నర్షిప్స్ విషయంలోని, అదేవిధంగా మనకి వివాహ నిర్ణయాల విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి మంచిది, ఆరోగ్య స్థానంలో గ్రహణం పట్టినప్పుడు కోర్టు కేసుల్లో గెలుస్తారు, స్పోర్ట్స్లో రాణిస్తారు, కాంపిటీషన్లో రాణిస్తారు. ఇక ధనస్సు వారికి 4లో గ్రహణం, కొంచెం ఏదైనా గృహాలు అవి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకరం వారికి 3లో గ్రహణం మంచిదే, వీరు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో చక్కగా కలిసి వస్తాయి. రైట్. సో నేను అడిగిన ప్రశ్నకి చిత్రపటాల విషయానికి ముందే ఏ రోజు మంచి రోజు వస్తుందో లేదా ముందే గ్రహించుకొని ఆ రోజు ఏ అనుమానం లేకుండా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే అయిపోయి కూడా చేసుకోవచ్చు. మనకు ఆ రోజు వారంతో పట్టింపు ఉండదు వాళ్ళు. ఎందుకంటే కొన్ని విషయాలు శుక్రవారం వచ్చింది కదండి అనుకుంటే కాదు, గ్రహణం అయిందంతే, ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సిందే తప్పదు. అట్లా అవి కొన్నిటికి మీరు శుక్రవారాలు అవి వారాలు చూడాల్సిన పని లేదు, అది ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళైనా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.